నేను ఎందుకు ఇబ్బంది పడతానంటున్నా ఫ్యూచర్లో అసలు నేను ఇబ్బంది పెట్టగలను. వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ నాకు ఉందా, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు నా దగ్గర ఉందా? ఎప్పుడు 10 మంది బౌన్సర్లు వేసుకొచ్చి హ్యాపీగా ఉంటే వాళ్ళు నేనే పెట్టగలను ఇబ్బంది. నేను ఒక్కనే వచ్చాను ఎక్కడికి. అబ్బాయి చిచ్చి అమ్మ 60 ఓట్లతో ఓడిపోయిన రీకౌంట్, 1 ఓటు 2 ఓట్లు వెళ్తాడు కదా సిల్లీ అమ్మాయిని. 1 ఓటు 2 ఓట్లు ఓడిపోయిన రీకౌంటింగ్ పెడతారు కానీ ఏమన్నా తేడా వచ్చినాయేమోనని. ఏదమ్మా అదే నువ్వు చేసిన సేవలు చాలు నాన్న, కష్టపడ్డావు, మిగతా వాళ్ళు కూడా కష్టపడిద్దామని అనుకున్నా. నేను కూడా నాకు కూడా రెస్ట్ అవసరమే, ఎక్కువ కష్టపడ్డా అనిపించింది. అంటే చనిపోయినాడు వచ్చి ఓటేడు కదమ్మా. అదే ఎక్కువ సేవ చేస్తేనేమో ఎక్కువ సరే వాళ్ళు మాట్లాడుకోలేదు తెలిసిన ఇంతవరకు. ఓడిపోయాం. ఇంతకుముందు పెద్ద పెద్దోళ్ళ మీద తగ్గాను నేను, చాలా పెద్ద పెద్దోళ్ళ మీద. అప్పుడు నేను తలాగరేలా. అప్పుడు కూడా చూడండి నాకు చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఏమేమి ప్రమాణాలు చేశానో అవి నెరవేర్చుకుంటాను. అయ్యే మాట్లాడతా, అది దాటి మాట్లాడు. మీరు చూడండి వస్తుంది యూట్యూబ్ కొడితే ఎవరేమి మాట్లాడో తెలుస్తుంది. నేను ఏలి కొరత చేసుకుని ఇలా వార్నింగ్లు ఇచ్చేసి మనం ఏమైనా దేశానికి ప్రధానమంత్రి ఏమో, ఈ దేశానికి ఏమైనా ప్రధానమంత్రి ఏమి, రాష్ట్రానికి ఏమైనా ముఖ్యమంత్రి ఏమైనా కొరత చేసుకుని ఇలా మొత్తం వార్నింగ్లు అందరికి ఇచ్చేసి తప్పు కదా. ఇక్కడే ఓపిక పట్టాలి, ఇక్కడే అనుకువగా ఉండాలి, అప్పుడే పేరు వస్తుంది. Hi India Glitz viewers. For all the latest movie review, Interviews, latest updates, subscribe IG Telugu. please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.